బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మార్టూర్ పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి, విశాఖకు చెందిన కాకాటి లోవరాజు, పీతాని నాగ అప్పారావు నుండి సుమారు 8 లక్షలు విలువ చేసే 180 కేజీల గంజాయి, దీన్ని అక్రమ రవాణా కోసం ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ కనబర్చిన మార్టూర్ సిఐ షేక్ టి ఫిరోజ్, ఎస్ఐ కె కమలాకర్, బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ARPC Guravaya highway drivers కోరమండల్ ఫ్యాక్టరీ నుంచి జిప్సం లోడ్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి అనకాపల్లి దగ్గర ఒక పెట్రోల్ బంక్ దగ్గర లారీ తీసుకొని వెళ్ళాడు. ఒక రోజు తర్వాత మళ్ళా జగ్గంపేట దగ్గర వాళ్ళకి మళ్ళా దాంట్లో గాంజా లోడ్ చేయించి వాళ్ళకి లారీ అప్ చెప్పారు. తర్వాత వాళ్ళు ఆ లారీను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే A3 ఉన్నాడో అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. సో అతను అరెస్ట్ చేసినాక ఫర్దర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అన్ని ట్రేస్ చేసి ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఈ గాంజా సంబంధించిన చాలా ప్రాపర్గా అన్ని చోట్ల ఈ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా మన జిల్లా క్రాస్ చేసి గాంజా వెళ్ళడం కానీ, మన జిల్లాలో రావడం కానీ, చిన్న చిన్న ప్యాకెట్లు అమ్మడం కానీ అన్ని దాని మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఇది మన 1 వీక్లోనే దిస్ ఇస్ ద సెకండ్ బిగ్ కేస్, 180 kg గంజా. సో ఎవరు కూడా మన జిల్లా పరిధిలో ఎవరు కూడా ఇట్లాంటి గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, గాంజా అమ్మడం కానీ ఎవరైనా ఇట్లాంటి దాంట్లో పాల్పడితే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరైతే మళ్ళా